హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ జాహ్నవి పెనమల్లి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. చాలామంది మదర్స్ వాళ్ళ డాటర్స్ని మా దగ్గరకు తీసుకొస్తూ ఉంటారు, యంగ్ గర్ల్స్ని. ఎందుకు అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అసలు ఆగట్లేదు అని. ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రతిదానికి మనం వరి అవ్వాల్సిన పని ఏమీ లేదు. యూజువల్గా టీనేజ్ గర్ల్స్ అంటే 13 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ టైం మెనార్కి అటైన్ అయిన తర్వాత ఈ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి, కొంచెం డిస్టర్బెన్సెస్ ఇన్ ద మెన్స్ట్రువల్ సైకిల్. యూజువల్గా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఏంటి? దిస్ ఇస్ ఆల్ ది ప్రాసెస్ రిలేటెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎగ్. అండాశయం నుంచి గుడ్డు రావడం, ఎందుకు, విచ్ హెల్ప్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. దీని గురించి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అంతా ఉంటుంది. సో ఈ ఎగ్ ఫార్మేషన్ కోసం మనకి కొన్ని హార్మోన్స్ అవసరం అవుతాయి. ఇవి అంతా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. దీన్నే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటారు. ఈ సిస్టమ్ మొత్తం ఫస్ట్ మెనార్కి అటైన్ అయిన వెంటనే ఈ టీనేజ్ అమ్మాయిల్లో ఏమవుతుందంటే ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 years ఫర్ ద సిస్టమ్ టు మెచ్యూర్ అండ్ తన బాడీ ఆ హార్మోన్స్ అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడానికి దానికి 2 to 3 years పడుతుంది. ఈ టైం గ్యాప్లో ఏంటి అంటే తన యూట్రస్ గర్భసంచి ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల ఈ కాంట్రాక్షన్స్, ఈ పీరియడ్ టైంలో కాంట్రాక్షన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అండ్ ఈ హార్మోన్స్ అన్నీ ఇంకా ఇమ్మెచ్యూర్ స్టేట్లో ఉండడం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడం, కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవ్వడం లాంటివి ఉంటాయి. సో ఈ ఫస్ట్ 2 to 3 years మాత్రం ఇర్రెగ్యులర్గా వచ్చిన మీ అమ్మాయికి 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, లేదా 6 monthsకి ఒకసారి బ్లీడింగ్ అవుతున్నా యూ డోంట్ వరీ. అండ్ కొంతమంది వస్తూ ఉంటారు, ఒక రోజే బ్లీడింగ్ అయింది, 2 రోజులే బ్లీడింగ్ అయింది, చాలా తక్కువ అయింది అని. డోంట్ వరీ. ఎప్పుడు మనం భయపడాలి అంటే ఫస్ట్ ఇప్పుడు తనకి చాలా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి, తను 1 hourకి ఒకసారి ప్యాడ్ చేంజ్ చేయడం లాంటివి, సివియర్ అబ్డామినల్ పెయిన్, తన పనులు తను చేసుకోలేకుండా కళ్ళు తిరిగి పడిపోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, ఈవెన్ 2 years దాటిన తర్వాత కూడా ఇలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, కొంతమందికి 3 months వరకు కంప్లీట్ పీరియడ్స్ రాకుండా ఉండడం ఉంటాయి ఈవెన్ 2 years తర్వాత. అండ్ ఇలానే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడంతో పాటు ఎక్స్ట్రాగా హెయిర్స్ రావడం, సడన్ వెయిట్ గెయిన్ అవ్వడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇలా కొంతమందికి ఇది నార్మల్ అయినా కూడా కొంతమందిలో అబ్నార్మల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే పీసీఓడి, థైరాయిడ్ డిసార్డర్స్, కొంతమందిలో బ్లీడింగ్ డిసార్డర్స్ ఉండొచ్చు. అండ్ ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో స్ట్రెస్, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి ఏమైనా మీ అమ్మాయిలో మీరు గమనిస్తే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. సో నేను చెప్పినట్టు ఫస్ట్ 2 to 3 yearsలో ఈ సిస్టమ్ అంతా మెచ్యూర్ అవ్వడానికి టైం పట్టే సమయంలో మనం ఏం చేయాలి అంటే యూ జస్ట్ మోటివేట్ హర్. తనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మీరు చెప్పాలి. చాలామంది మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, ఇలాంటివి ఇంట్లో డిస్కస్ చేయరు, అలా చేస్తూ ఉంటారు. కానీ యూ షుడ్ ఆస్క్ యువర్ డాటర్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ హర్ బాడీ, ఎలా ఉంది, బ్లీడింగ్ అంతా నార్మల్ అవుతుందా, ఏమైనా పెయిన్ ఎక్కువ ఉందా అని అడగాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం చెప్తూ ఉండాలి. హెల్దీ డైట్ తీసుకోవడం, మెడిటేషన్, యోగా, సో దట్ తను ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే ఒకవేళ సడన్ వెయిట్ గెయిన్ అయితే వీటి వల్ల నార్మల్ కాకుండా అదర్ అబ్నార్మాలిటీస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తను తన సైకిల్ ట్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ.